హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే అదిరిపోయే ప్లేస్ అయితే చూపిస్తాను. ఇది పురాతన కాలం నుంచి ఉంది. వచ్చేసి రాజాం నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మెట్టవల్స్ అనే విలేజ్. ఈ విలేజ్ పైన కొండ పైన ఒక టెంపుల్ ఉంటుంది, శివాలయము. ఇది కార్తీక మాసం కదా, ఇక్కడ చాలా స్పెషల్ గా పూజలు అయితే జరుగుతాయి. నేనంతా చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంటది. కొండపైకి మొత్తం చుట్టూ పొలాలు అన్ని చూపిస్తాను. చూడండి, ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. ప్లేస్ ఎలాగుందో చూడండి. కొండపైకి ఎక్కాలంటే ఎంట్రన్స్ వ్యూ ఎలాగ ఉంటది. మధ్యలో ఇలా శివుడు బొమ్మ ఉంటది, ఇలా కోనేరు ఉంటది. వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అక్కడి నుంచి ఇలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే వ్యూ పైనుంచి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, చాలా సూపర్ గా ఉంది. ఎక్కాలంటే మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాను. ఏదో ఇలాగ వెళ్ళాలి, ఆ పైకి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. నీకు చెప్పాను కదా, ఇదిగో కోనేరు, అదే కోనేరు. ఇంకా పైకి వెళ్ళాలంటే అక్కడ మెట్లు ఉన్నాయి, అక్కడ చెప్పులు విడిచేయాలి. శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయం, మెట్టవలస గ్రామం, జీసేగడ మండలం, శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఈ ప్లేసు. ఇక్కడైతే చెప్పులు విడిచిపెట్టేయాలి. ఆల్రెడీ ఎవరో ఉన్నారు, సో మనం కూడా వెళ్ళి చూద్దాం ఎలాగుంటుందో వ్యూ. ఇట్లా ఎంట్రన్స్ అయితే ఇలాగుంటుంది. ఇక్కడ మినిమం చాలా ఉంటాయి. ఇక్కడ ఇదిగో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చాలా అంటే ఏవేవో రాసి ఉంటాయి. అది నాకు చదవడం రాదు, అంటే వేరే గ్రాంధిక భాషలో రాసి ఉంటాయి. సో మీకు మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటాయి. మెట్లు సుమారు ఎక్కువే ఉంటాయి. సో నేను లెక్క పెట్టలేదు. సరే, మీకోసం అక్కడ ఎవరినైనా అడిగి చెప్తాను. గుడికున్న ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి టైంలో ఇక్కడ పెద్ద జాతర అవుతుంది. చుట్టుపక్కల ఏరియా గ్రామాలు మొత్తం ఇక్కడికే వస్తారు. జాతర అంటే చాలా బాగా జరుగుతాయి. ఇదిగోండి చుట్టుపక్కల ఏరియా చూడండి ఎలాగుందో. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను. లైటింగ్ కూడా కట్టారు, ఎందుకంటే కార్తీక మాసం కదా, సో అందుకే స్వాములు కూడా ఇక్కడ ఉంటారు. ఎంట్రన్స్ లో చాలా బాగుంది. వ్యూ చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారు. ఇదిగో ఇదే ఎంట్రన్స్. ఇలాగ ఉంటది ఎంట్రన్స్ అయితే. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఎంట్రన్స్ ఇలాగ ఉంటది చూడండి, చూపిస్తా. ఇక ఇలా లోపలికి వెళ్తే ఫస్ట్ గరుడ స్తంభం ఉంటుంది. ఇక లోపలికి అయితే వెళ్ళగానే దీపారాధనలు నిన్న అయినట్టు ఉన్నాయి. సో గాయస్, ఫైనల్గా మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. లోపల చాలా బాగుంటుంది, చూపిస్తాను రండి. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది తెలుసు కదా అందరికి, శివుడికి ఎంతో ఇష్టమైన నందీశ్వరుడు. సో ఇక లోపలికి అయితే ఇదిగో మనకి శతగోపములు ఉన్నాయి. ఇక తీర్థం కూడా తీర్థం తీసుకుంటున్నాం. ఇదిగోండి, మీకు కూడా కొంచెం తీర్థం ఇస్తాను. కళ్ళు కద్దుకొని తీర్థం తీసుకుని ఇక లోపల శివాలయం అయితే ఇలా ఉంటది. ఇక లోపల మనం ఇంకా వెళ్ళకూడదు, ఎందుకంటే పూజ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు కదా. సో అందుకే మేము ఇప్పుడు పూజకి అయితే రాలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. ఒకసారి మీరు కూడా మొక్కండి, ఓం నమ శివాయ. సో ఇదైతే ఫైనల్ గా ఇలా ఉంది వ్యూ. ఇంకా బయట వ్యూ అయితే చాలా బాగుంటది, ఎందుకంటే చుట్టూ పొలాలు, మధ్యలో టెంపుల్, అదే కొండ మీద టెంపుల్. ఇదైతే చాలా బాగుంది. నేనైతే చూసాను, ఫస్ట్ చూసి మీకు వీడియో తీద్దామని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు అటు సైడ్ వ్యూ చూపిస్తాను, ఇటు సైడ్ వ్యూ చూపిస్తాను. మొత్తం టెంపుల్లో అయితే ఇలా ఉంటది. అంటే ఇది చాలా పురాతనం నుంచి ఉండేది. ఒక ముసలతను అడిగితే అతనేమో నేను కూడా పుట్టలేదు అప్పటికే అని చెప్పాడు. సో నేనైతే అతన్ని అడిగినా కూడా అతను ఏం చెప్పలేదు. సో నేను వ్యూ అయితే చూపిస్తాను చూడండి. సో గాయస్, ఫైనల్ గా మన వ్యూ అయితే ఎలా ఉంటది. కొండపైన టెంపుల్ ఎలా ఉంటది, అది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇటు సైడ్ చుట్టూ పొలాలు ఉంటాయి, చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది విలేజ్ అన్నమాట. ఇదే పాలకండ్యం విలేజ్. ఇక పాలకండ్యం మీద ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడ వేరే చెరువు ఉంటది, ఇట పొలాలు. వ్యూ అయితే చాలా బాగుంది. లొకేషన్ చూడండి, చాలా బాగుంది కదా. సో ఫైనల్ గా వ్యూ అయితే చూస్తారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.